హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బాదుషా అండి. లోపల ఎంతో సాఫ్ట్గా జ్యూసీగా ఉండే ఈ బాదుషాని స్వీట్ షాప్ స్టైల్లో టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం. దీని ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి. ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా దీనికోసం ఒక బౌల్లోకి ఒక 1.5 కప్ మైదా పిండిని తీసుకుందాం. ఇప్పుడు ఇందులోనే కరిగించిన నెయ్యిని ఒక 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేద్దాం. మీ దగ్గర నెయ్యి లేదంటే బటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. బటర్ కూడా లేదంటే ఆయిల్ అయినా యాడ్ చేయొచ్చు. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం. మనకి ఇలా ముద్దలాగా వస్తే సరిపోతుంది. నేను తీసుకున్న నెయ్యి కరెక్ట్గా సరిపోయిందండి. మీకు ఇలా ముద్దలాగా రాలేదంటే ఇంకొక 1 స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. మరీ గట్టిగా కాకుండా అలానే మరీ సాఫ్ట్గా కాకుండా కలుపుకోవాలి. ఈ సాఫ్ట్నెస్ అయితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పాకానికి వేరొక గిన్నెలోకి 1.5 కప్ పంచదార తీసుకుందాం. మీరు పిండి ఎంతైతే తీసుకుంటారో అంతే క్వాంటిటీలో పంచదార తీసుకోవాలి. ఇప్పుడు అందులోనే 1.5 కప్ వాటర్ కూడా తీసుకుందాం. షుగర్ ఎంతో వాటర్ కూడా అంతే తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాయిల్ చేద్దాం. ఇక్కడ మీకు ఒకటి చెప్పాలండి, లోపల సాఫ్ట్గా ఉండి బయట కూడా సాఫ్ట్గా కావాలంటే పంచదార కరిగాక ఒక 5 మినిట్స్కి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. అలా కాకుండా మీకు బయట కొంచెం క్రిస్పీగా కావాలంటే ఈ పాకం అయితే సరిపోతుంది. ఇప్పుడు వేరొక ప్యాన్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యేటప్పుడే మనం కలిపి పెట్టుకున్న పిండిని ఇంకొకసారి మిక్స్ చేసుకొని అందులో నుంచి చిన్న ముద్దను తీసుకుందాం. ఇలా పిండి ముద్దను తీసుకున్నాక దీన్ని రౌండ్గా ఒత్తుకోవాలి. తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం ప్రెషర్ ఇచ్చి ఇలా మధ్యలో కొంచెం ప్రెస్ చేసుకుంటూ ఈ షేప్లో చేసుకోవాలి. ఇలా అన్నిటినీ చేసుకున్నాక హీట్ అయిన ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. నిదానంగా ఒకవైపు నుంచి వేరొక వైపు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 వైపులా ఫ్రై అయ్యాక వాటిని తీసుకొని మనం బాయిల్ చేసి పెట్టుకున్న పాకంలో ఉంచుకోవాలి. దీన్ని ఒక 5 నిమిషాలు అలా నాననిచ్చి తీసేసుకుంటే టేస్టీగా ఉండే బాదుషా రెడీ అయ్యింది. రెసిపీ కూడా చాలా సింపుల్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.